సీఎం చంద్రబాబుకు బిగ్ షాక్ ఇచ్చిన వాలంటీర్లు. కూటమి ప్రభుత్వానికి వాలంటీర్లు షాక్ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థను త్వరలోనే రద్దు చేయాలి అంటూ డిమాండ్లు వస్తూ ఉండడంతో వాలంటీర్లు సంచలన ప్రకటన చేశారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి అంటూ టీడీపీ నేత, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఆయన ఉపసంహరించుకోవాలని, లేదంటే 2.60 లక్షల మంది వాలంటీర్లు వీధి పోరాటాలకు దిగుతారని హెచ్చరించింది. వాలంటీర్ల గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లకు ఇవ్వాలని కోరడం దారుణమని పేర్కొంది. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి జరగబోయే ఏపీ కేబినెట్ భేటీలో వాలంటీర్ వ్యవస్థపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాలంటీర్లను ఎలా ఉపయోగించుకోవాలి, వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి అనే దానిపై ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు పూర్తి నివేదికను తయారు చేసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం వాలంటీర్లను పెన్షన్లు పెంచడం, సంక్షేమ పథకాలు అందించడంలో వీరే కీలకంగా వ్యవహరించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారిని పక్కన పెట్టి సచివాలయ ఉద్యోగులను పెన్షన్ల పంపిణీకి ఉపయోగించడం మొదలుపెట్టింది.